సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. నమస్తే మహాసత్వవాహాయ తుభ్యం నమస్తే పరీభూత సూర్యాయ తుభ్యం నమస్తే సదా పింగళాక్షాయ తుభ్యం నమస్తే సదా రామభక్తాయ తుభ్యం. జయ బోలో వీర హనుమాన్ కి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनाम विक्रियवत्. ओम श्री महागणाधिपतये नमः सरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः हरिः ओम. అందరూ నమస్కారం చేసుకోండి దీపలక్ష్మికి. దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. సంధ్యా సమయపు వేళలలో అమ్మవారు మనల్ని అనుగ్రహించడానికి వస్తూ ఉంటుంది. అలాంటి దీపారాధన చేసుకొని ఆ దీపారాధనకి బొట్టు పెట్టండి. దీపం అనేటువంటిది లక్ష్మీదేవితో సమానం. లక్ష్మీదేవి గురించినటువంటి విశేషం, శ్రావణమాస విశేషం రెండు మాటలు మీకు తెలియజేస్తాను. శ్రద్ధాళువులై వినండి, తరించండి. దివ్య మనోహర అద్భుతమైనటువంటి విశేషం శ్రావణమాసం. శ్రావణమాసం అంటేనే శుభం కలిగించేటువంటి మాసం అని అర్థం. కాబట్టి వీటిలో ప్రత్యేకించి అన్ని రోజులు గొప్పవైన మహర్షులు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే శ్రావణ మంగళవారం, శ్రావణ శుక్రవారం ఇవి చాలా గొప్పవని, జంఝాల పౌర్ణమి ఒకటి గొప్పదని, పోలాల అమావాస్య ఇంకా గొప్పదని, ఈ మాసంలో ప్రత్యేకించినటువంటి అనేక రోజు చేయవచ్చు. ఈ శ్రావణ శుక్రవారం నాడు పూజ చేసేటువంటి లక్ష్మీదేవిని వరలక్ష్మి అని పిలుస్తారు. ఏమని? ఈమెకు చాలా పేర్లు ఉన్నాయి. ఆదిలక్ష్మి అని, సంతానలక్ష్మి అని, గజలక్ష్మి అని, ధనలక్ష్మి అని, ఏవో రకరకాలు ఉన్నాయి. అయితే శ్రావణ శుక్రవారం నాడు పూజ చేసేటువంటి లక్ష్మీదేవిని వరలక్ష్మి. చక్కగా మంచి అమ్మవారిని ధ్యానించుకుంటూ మనం మొదలుపెట్టాం. వరలక్ష్మి మాయమ్మ సిరులీయవమ్మ పరమా పావనివమ్మ బంగారు బొమ్మ. ఈవేళ ఎలా ఉన్నది చూడండి అమ్మవారు, బంగారం. మల్లేలు మొల్లాలు కొల్లగాను తెచ్చి, మల్లేలు మొల్లాలు కొల్లగాను తెచ్చి, తెల్ల కల్వలతోనూ దేవి పూజింతు. వరలక్ష్మీ మాయమ్మ సిరులీయవమ్మ పరమ పావనివమ్మ బంగారు బొమ్మ. శుక్రవారపు లక్ష్మి శుభమూలిడుమమ్మ. అలాంటి పుణ్యమైనటువంటి అమ్మ, శక్తివంతమైనటువంటి అమ్మ, సకల శుభములు కలిగించేటువంటిది జగన్మాత యొక్క దివ్యమైనటువంటి పూజా కార్యక్రమం జరుగుతున్నది. సహజంగా ఆశ్వీజమాసం, శ్రావణ శుక్రవార, శ్రావణ మంగళవారాల్లో అమ్మవారిని ఉపాసన ఎక్కువగా చేస్తారు. ఇది ప్రత్యేకించి స్త్రీల వ్రతానికి సంబంధించినటువంటి ముత్తైదువులకు. ఈ ముత్తైదువులలో కూడా అందరినీ గౌరవించవచ్చు. ప్రధానంగా ఒక 5గురిని తప్పనిసరిగా గౌరవించాలి ముత్తైదువుల్ని. పసుపు రాసి, బొట్టు పెట్టి, గంధాన్ని రాసి మనమే చేయాలి. కాటుక ఇవ్వాలి ప్రధానం. పూర్వంలో కాటుకలు పట్టేవాళ్ళు ఒక కొడవలికి అరటిపళ్ళు ఇచ్చి చలిమీడి ఇవ్వాలి. శనగలు ప్రధానంగా ఎన్ని ఉన్నా సరే శనగలు దానం చేయాలి. వీళ్ళని పేరంటాలు అంటారు. ముత్తైదువుల్ని మన ఇంటికి పిలిచి
ఆ పేరంటాన్ని కనుక గౌరవించినట్లయితే, వాళ్ళకు వాయినాలు ఇచ్చినట్లయితే అమ్మవారు ఆనంద పారవశ్యం చెంది పులకితురారవుతుంది. శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవిని కనుక పూజ చేసిన, అమ్మవారి కథ విన్నా అష్టైశ్వర్య భోగభాగ్యములు కలుగుతాయి, ఆయురారోగ్యములు కలుగుతాయి, 5వ తనం కలకాలం నిలిచి ఉంటుంది. మహిళలందరూ ఎంతో ఆనందంగా భక్తితో శ్రద్ధలతో ఆచరించే పుణ్యమైనటువంటి వ్రతం ఇప్పుడు మనం చేయబోతున్నాం. అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి పూజా కార్యక్రమాన్ని ఇది ఇళ్లలో చేసుకోవచ్చు, వ్యక్తిగతంగా చేసుకోవచ్చు, సామూహికంగా చేసుకోవచ్చు, గుళ్ళల్లో చేసుకోవచ్చు. ఈ 3 కూడా శాస్త్రంలో చెప్పారు గనక మనం అమ్మవారు అన్నీ మీరు రోజు చేసుకుంటున్నారు కనుక ఈ గుళ్ళో ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఈ చేసేటువంటి అదృష్టం మనకు కలిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి దీనిని మంచి సహాయం చేసిన ఈ టీవీ యాజమాన్యం అనేకమైనటువంటి స్తోత్రాలు, కార్యక్రమాలు, ప్రవచనాలు చెప్పించి ఆధ్యాత్మిక ప్రపంచంలో దూసుకు వెళ్ళిన, ముఖ్యంగా మన భారతదేశంలోనే అత్యద్భుతమైనటువంటి రీతిలో ఉన్నటువంటిది ఈ టీవీ రామోజీరావు గారు. ఇవన్నీ ప్రవేశపెట్టి ఆ స్టాఫ్ అంతా క్రమశిక్షణ కలిగినటువంటి వాళ్ళు ఈనాడు ఇచ్చేసి ప్రసారం చేసి ఆధ్యాత్మిక భావాలన్నిటినీ ప్రజలలో వెళ్ళి విరియాలి అనేటువంటి భావనతో చేసిన ఈ టీవీకి ప్రత్యేకించి యాజమాన్యానికి అందరికీ కూడా ప్రత్యేక అభినందన, కృతజ్ఞతాపూర్వక నమస్సుమాంజలుడు, శుభములు కలగాలని, వారికి కూడా దినదిన ప్రవర్ధమానమై ఆ స్టాఫ్ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములతో పుత్రపౌత్ర అభివృద్ధితో వర్ధిల్లాలని మనమందరం కరతాళ ధ్వనులతో వారిని దీవిద్దాం. ఈ పుణ్యమైనటువంటి విశేషంలో అసలు లక్ష్మీదేవి సకల దేవతల చేత ఆరాధింపబడేటువంటి అమ్మ. ఈ అమ్మ పూజ చేయటం వల్ల జరిగేటువంటిది ఏమిటి అంటే ధనము కలగటమే కాదు, జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మీ పరిపాలయమాం, జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి పరిపాలయమాం. ధైర్యం కలుగుతుంది, శౌర్యం కలుగుతుంది. శౌర్యలక్ష్మీ, రాజ్యలక్ష్మీ. యుద్ధం చేసేటువంటి వీరుడు కూడా లక్ష్మీ సమానుడే. ఆయనను ఏమంటారు అంటే పరాక్రమం. పరాక్రమం కూడా సంపదయే, పరాక్రమం కూడా సంపదయే, విద్య కూడా సంపదయే. రాజ్యలక్ష్మి, రాజ్యము కూడా పరిపాలించడం. విద్య, వివేకం, సంతానం, ధాన్యం ఇవన్నీ కూడా ధనమే. మహావిష్ణుమూర్తి వైభవం అంతా పురుష సూక్తంలో ఉంటుంది. లక్ష్మీదేవి వైభవం అంతా స్త్రీ సూక్తంలో అమ్మవారు ఉంటుంది. కాబట్టి ఈ పుణ్యమైనటువంటి అమ్మవారు రకరకాలుగా శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి ఇలా రకరకాలైనటువంటి వైదికంలో 6 ఉంటే మామూలుగా లౌకికంగా 8 మంది అష్టలక్ష్ములతో కళకళలాడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి లక్ష్మీదేవిని ప్రతి వ్యక్తి కూడా ఆడవాళ్ళు ఇంటి ముందు ముగ్గు వేయాలి. ఇంటి ముందు ముగ్గు వేయాలి. యజమానురాలు ముగ్గేస్తే సరే, పని మనిషి చేతనన్నా కనీసం వేయించాలి. గృహమంతా లక్ష్మీ కళతో కళకళలాడుతూ ఉండాలి. వరలక్ష్మి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందాలి. మనం ఇప్పుడు చేసేటువంటిది ఏంటంటే చక్కగా ఇళ్ళకి ముగ్గులు పెట్టి గుమ్మానికి పసుపు కుంకాలు రాసి పైన తోరణం కట్టాలి. కింద గౌరీదేవి, పైన లక్ష్మీదేవి. శుభకార్యం జరుగుతున్నది అంటే తప్పనిసరిగా మామిడి తోరణం ఉండాలి. తెలిసిందా? ఆ మామిడి తోరణం కింద నుంచి రావాలి. గృహమంతా శుభ్రంగా కళకళలాడుతూ ఉండాలి. చక్కగా కలశం ఉంచి, ఇప్పుడు అమ్మవారిలాగా ఇలా చక్కగా అలంకరించి, ఇదిగో ఈ కలశాన్ని ఉంచి, ఈ కలశంలో నీళ్లు ఉంచి షోడశోపచారములతో పూజ చేయాలి. ఇప్పుడు అందరూ నమస్కారం చేయండి. ఇక పూజ మొదలవుతున్నది. ఓం, అందరూ అక్షింతలు తీసుకోండి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవేనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీమహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆ అక్షింతలు కళ్ళగద్దుకొని ఆ వినాయకుడి మీద వేయండి. ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయోస్తు సంస్మరణాన్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః తేషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం అక్షింతలు 2 తీసుకుని గణపతి మీద లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీహిరణ్యగర్భాభ్యాం నమః. ఓం లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః, ఓం వాణీహిరణ్యగర్భాభ్యాం నమః, ఓం శచీపురందరాభ్యాం నమః, ఓం అరుంధతీవశిష్టాభ్యాం నమః, ఓం సీతారామాభ్యాం నమః. నమస్కారం చేయండి. ఓం చెయ్యి కడుక్కొని ఆచమ్య జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. అక్షింతలు తీసుకొని వాసన చూసి మీ ఎడం వైపు వేసుకోండి. ఓం ఉత్తిష్టంత భూత పిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూ ప్రాణాయామం చేయండి, ముక్కు పట్టుకోండి. ఓం భూ ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో జన ప్రచోదయాత్. ఓమాపోజ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సవరం మమ అనుకోండి. సమస్త దురితక్షయ ద్వారా పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వరప్రీత్యర్థం స్వాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణువాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః శ్వేతవరాహకల్పే వైవస్వతమనంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణ గోదావరి శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణువాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః. తిథివార నక్షత్రాలు చెప్పుకోండి. ఓం ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్. మీ గోత్రాలు చెప్పుకోండి అందరూ. గోత్రోద్భవస్య భర్త గారి పేరు చెప్పుకోండి, తర్వాత మీ పేరు చెప్పుకోండి. ఓం అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య ఫల ప్రాప్త్యర్థం శ్రీ వరలక్ష్మీ దేవతాముద్దిశ్య శ్రీ వరలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం కల్పోక్త విధానేన యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాం కరిష్యే. ఉంగరం వేలుతో నీళ్లు తాకండి, ఉంగరం వేలుతో అలా నీళ్లు తాకండి. ఓం దానిలో 4 అక్షింతలు వేయండి ఆ కలశంలో. ఆ తర్వాత కొద్దిగా గంధం వేయండి, దాంట్లో గంధం వేసిన తరువాత దానిలో ఒక తమలపాకు ఒకటి వేయండి. తమలపాకు వేశారా? వేసి దానికి ఆ పాత్రకి బొట్టు పెట్టండి, కాస్త గంధంతో బయట వైపు. ఓం ఆ చెయ్యిలా ముయ్యండి. స్వామి ఆ కలశం మీద అలా చేయి పెట్టండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితా మూలే తత్ర స్థిరో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపావసుంధర ఋగ్వేదో యజుర్వేద సామవేదో అథర్వణ అంగైశ్చ సైతే కలశాంబు సమాశ్రితా ఆయంతు గణపతి పూజార్థం దురితత్రేకారకా. ఓం అది తీయండి. ఆ తమలపాకును తిప్పండి. దానిలో గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. ఓం ఆ నీళ్లు తీసుకొని ఆ వినాయకుడి మీద భగవంతుడి మీద చల్లండి. ఓం పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం కలశోదకైన పూజాద్రవ్యాన్ని దేవుడి మీద చల్లండి. ఆ తర్వాత మీ మీద చల్లుకోండి, చల్లుకుంటూ ఉండండి. మంత్రం చదువుతా. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాఖ్యాభ్యంతర శుచి. 3 సార్లు పుండరీకాక్ష అనండి. పుండరీకాక్ష పుండరీకాక్ష. అక్కడ అన్ని పూజా ద్రవ్యాన్ని రకరకాలైనటువంటి పుష్పాలు ఫలాలు ఉంటాయి. ఓం ఆదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం మహాగణాధిపతి పూజాం కరిష్యే. మళ్ళీ నీళ్లు తాకండి.
ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం అక్షంతలు తీసుకోండి. మహాగణాధిపతయే నమః. ఓం ఆవాహయామి. ఓం ఆసనం సమర్పయామి. 2 అక్షంతలు. ఓం ఆసనం సమర్పయామి. ఓం పాదయోః పాద్యం సమర్పయామి. తమలపాకుతో నీళ్లు చల్లండి. ఓం పాదయోః పాద్యం సమర్పయామి. మంత్రం చదువుతుంటాను, చదివిందాక చల్లండి. ఆపోహిష్టామయో భవః తానవోర్జేత ధాతన మకేరణాయ చక్షసే యోవశివతమోరసః తస్య భాజేతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మత్థ ఆపోజనయథాచనః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం మహాగణాధిపతయే నమః. వస్త్రం అక్షింతలు వేయండి. వస్త్రార్థం అక్షితాం సమర్పయామి. వస్త్రార్థం అక్షితాం సమర్పయామి. ఓం శ్రీగంధం పరికల్పయామి. గంధద్వారాంధురాదర్శాం నృత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపక్వయశ్రియం శ్రీగంధం పరికల్పయామి. ఓం శ్రీమహాగణాధిపతయే నమః. పుష్పై పూజయామి. పుష్పాన్ని జాగ్రత్తగా అక్కడ వేయండి, మిగతా లేకపోతేనేమో అక్షింతలు వేయండి. ఓం ఓం అంటూ. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కంధపూర్వజాయ నమః. ఓం శ్రీమహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ మంత్ర పుష్పాక్షితాం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. ఇక్కడ అగరబత్తి వెలిగించండి. మీ దగ్గర ఉన్నా పర్వాలా, లేకపోతే ఇక్కడ చూపించి స్వామివారికి ఇలా చేత్తో అనండి. ఓం వనస్పత్యేర్భవే దివ్యైః నానాగంధైసు సంయుతః ఆగ్రేయం సర్వదేవానాం ధూపోయం ప్రతి ఉక్ష్యతాం. శ్రీమహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. దీపం దర్శయామి. స్వామివారికి ఆ దీపం అలా చూపించండి. బెల్లంగడ్డ ఏమైనా ఉందా, లేకపోతే అరటిపండు అక్కడ పెట్టండి అమ్మ. గణపతి దగ్గర పెట్టండి. ఓం శ్రీమహాగణాధిపతయే నమః. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో జన ప్రచోదయాత్. సత్యం తత్వేన పరిశించామి. అమృతమస్తు అమృతోపసరణమతి. శ్రీమహాగణాధిపతయే నమస్కారార్థం. ఓం కదలీబల నారికేళ మధుర పదార్థాన్ని నివేదయామి. 5 సార్లు చేయి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తమలపాకు లేకపోతే అక్షింతలు వేయండి. ఓం పూగీబలశ్చ కర్పూరైః తాంబూలం. పూగీబలశ్చ కర్పూరైః నాగవల్లీదలచ్యుతం ముక్తాచూర్ణం సమాయుక్తం తాంబూలం ప్రగుక్ష్యతాం. శ్రీమహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. ఓం కర్పూరం వెలిగించండి. ఓం అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే అష్టరుద్రరూపేభ్యః. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. సమస్తశ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. ఓం శ్రీమహాగణాధిపతయే నమః. ఓం ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. జయ బలో గణేష్ మహారాజ్ కే. గణేష్ మహారాజ్ కే. ఆ పైకి చూపించడమ్మా, అలాగే ఉంచండి. అందరూ అద్దుకోండి, కళ్ళకు అద్దుకోండి. సకల రోగాలు పోయి ఆనందం కలిగి ఐశ్వర్యం కలుగుతుంది. మహాగణాధిపతి జయ బలో గణేష్ మహారాజ్ కి. అక్షంతలను తీసుకోండి. యస్య స్మృత్యాచనామహత్యా తవ పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాయ అంతి సజ్జో వందే తమచ్యుతం. అక్షంతలు తీసుకొని ఇలా దోషుడు పట్టుకోండి. ఓం సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః వక్రతుండశ్వత్పకన్నో హేరంబస్కంధపూర్వజः షోడశైతాని నామాని ఎప్పడే చునుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్య న జాయతే. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. అక్షింతలు వేయండి.
ప్రదక్షిణ చేస్తున్నట్లుగా ఊహించుకొని స్వామివారికి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. మగవాళ్ళు అక్షింతలు తీసుకోండి. మీరే అన్నీ మగ ఆడ మొత్తం మీరైతే ఆడవాళ్ళు వాళ్ళ చేతిలో నీళ్లు పోయండి. యస్య స్మృత్యాచ నామోక్ష తవ పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణం దాయాంతి సజ్జో వందే తమచ్యుతం. మంత్రహీనం అనండి, క్రియాహీనం, భక్తిహీనం గణాధిప యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యానావాహనాన్ని షోడశోపచార పూజ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. నమస్కారం చేసుకోండి. నెత్తి మీద వేసుకొని నెత్తి మీద మీరు మీ నెత్తి మీద వేసుకోండి. అక్కడ పూజ చేసిన పువ్వు ఏదైనా ఒక రేకు కానీ ఉంటే మీరు పెట్టుకోండి. అయ్యా మీరు ఆమెకి పువ్వు ఇవ్వండి. వారు పూరిచ్చి దీర్ఘసుమంగళి భవ అను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. దాన్ని పట్టుకొని ఊరికి అలా కదిలించండి. యజ్ఞేన యజ్ఞమజయంత దేవా తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమాన సృజంతే యత్ర పూర్వే సాధ్యాసంతి దేవా శ్రీ మహాగణాధిపతి యథాస్థానం ప్రవేశయామి అనండి. క్షేమార్థం పునరాగమనాయ చ. స్వామి మళ్ళీ పిలుస్తాం, అప్పుడు వచ్చి మమ్మల్ని రక్షించు. ఆచమ్య కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. పర్జుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అధోక్షజాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నమస్కారం చేయండి. అద్యాపూర్వక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ వరలక్ష్మీ దేవత ముద్దిశ్య వరలక్ష్మీ దేవత ప్రీత్యర్థం వరలక్ష్మీ దేవతా పూజాం మళ్ళీ తాకండి. కరిష్యే. ఇందాకట్లాగా కలశం మీద కలశాన్ని తాకండి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితాః మూలే తత్ర శిరో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపావసుంధర ఋగ్వేదో యజుర్వేద సామవేదో అధర్మణః అంగైశ్చ సైతే కలశాంబు సమాశ్రితాః. ఆ కలశంలో రకరకాలైనటువంటి ఆ నదులు. ఓం నమస్కారం చేయండి. ఆచమన చేసి స్వామివారిని అమ్మవారిని ఆరాధిస్తున్నారు. ఇప్పుడు అక్కడ అమ్మవారికి నమస్కారం చేయండి. ఓం పద్మ అనండి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నమస్కారం చేసి పెద్దగా శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః. రెండు అక్షింతలు వేయండి. ఛాయామి ధ్యానం సమర్పయామి. ఓం ఆవాహన చేయండి. రెండు మళ్ళీ అక్షింతలు. సర్వమంగళ మాంగళ్యే విష్ణువక్ష స్థలాలయే ఆవాహయామి దేవీ త్వాం సుప్రీత భవ సర్వదా. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. ఆవాహయామి. కలశంలో ఉన్న నీళ్లు తమలపాకుతో తీసుకోండి. ఓం ఆపోహిష్టామయో భవః తాన ఊర్జేదధాతన మఖేరణాయ చక్షసే యోవశివతమోరసః తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామభో యస్య క్షయాయ జన్మథా. శుద్ధోదక స్నానం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. నవరత్న ఖచ్చిత సింహాస అక్షింతలు వేయండి. దీని మీద కలశం బ్రహ్మాండంగా ఇక్కడ అమ్మవారి మీద పుణ్యమైనటువంటి వరలక్ష్మీదేవికి ఆవాహయామి. అర్ఘ్యం సమర్పయామి. అర్ఘ్యం అలా నీళ్లు చల్లండి.
ఓం పాద్యం శ్రీవరలక్ష్మీదేవతాయై నమః పాద్యం సమర్పయామి. అలా ఆకుతో నీళ్లు చల్లండి, అయితే ఉద్ధరణితో కానీ. శుద్ధోదక స్నానం సమర్పయామి, పంచామృత స్నానం సమర్పయామి. ఓం ఆవు పాలతో ఆవు పెరుగు అన్నీ అక్కడే ఉన్నాయనుకొని ఒక చుక్క నీళ్ళు అలా వేయండి. ఓం పంచామృత స్నానం అనండి. పయోదధి ఘృతోపేతం చక్కెర మధు సంయుతం పంచామృత స్నాన ఇదం గృహాణ కమలాలయే. ఉన్నాయా? ఆప్యాయస సుమేతే విశ్వస స్వపవృష్టియం భవా వ్యాజస్య సంగత్తే క్షీరేణ సపయామి. ఓం దధిక్రావణో అకార్షం జిష్ణోరస్వస్య వాజనః స్వభ్రమకాకరత్ ప్రణ ఆయోగంషితా రిషదధనా స్నపయామి. ఓం శర్కరా స్నపయామి మధువాతా హృదాయతే. ఓం మధునా స్నపయామి శర్కరా స్నపయామి పంచామృత స్నానం సమర్పయామి. ఓం శుద్ధోదక స్నానం, మళ్ళీ మామూలు నీళ్లు చల్లండి. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం అభివస్త్రం, అదిగో అది ఉన్నది కదా, అది చక్కగా అమ్మవారి మెడలో వేయండి. అభివస్త్రం వస్త్రయుగ్మం సమర్పయామి. ఎవరికైనా సరే వస్త్రయుగ్మం ఇవ్వాలి. చీర రేవిక పంచ ఉత్తరయం. పైన భుజం మీద ఏమీ ఉత్తరయం లేకుండా ఎవరు చేయకూడదు. మరి ఆడవాళ్ళు పైటే ఉత్తరయం, అందుకనే ఎడం వైపు వేసుకోవాలి. ఎడం వైపు ఉంటుంది జంజం కూడా, ఆడవాళ్ళకి పైటే ఇది. ఇవన్నీ శాస్త్ర ప్రకారం మనం చేసుకోవాలి. అలాంటి పుణ్య దివ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి విశేషంలో వస్త్రయుగ్మం సమర్పయామి. ఆభరణం అక్షంతలు వేయండి. కేయూరు అమ్మవారికి ఆభరణాలు ఇవ్వాలి. సర్వాభరణ భూషితురాలు అమ్మవారు. ఓం యజ్ఞోపవీతం ఉపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్నిం పతించి శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. ఓం గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రీం శ్రీవరలక్ష్మీదేవతాయే నమః. శ్రీగంధం పరికల్పయామి, అక్షతాన్ పూజయామి. ఇప్పుడు మీరు ఆ తోరము ఉన్నదే, తోరణం కాదు, తోరణం వేరు, తోరము 3 అక్షరాలే. తోరమును అక్కడ ఉంచి లక్ష్మీదేవి పక్కన ఆ పశువుముత దగ్గర ఉంచి మీరు కూడా అక్కడ ఉంచి, ఇప్పుడు నేను చెప్పేటువంటి అక్షింతలతో ఆ తోరం మీద కూడా పడేటట్లు, లక్ష్మీదేవి మీద కూడా పడేటట్లు చక్కగా చేయండి. తోరమును 5 పోగులు చేయొచ్చు, 9 పోగులు చేయొచ్చు. దానికి పసుపు చక్కగా రాసి ఉంచాలి. పసుపు దోషాలన్నీ పోగొడుతుంది. ఇప్పుడు కుంకుమ తీసుకోండి. ఓం కుంకుమతో పూజ చేయండి. అమ్మవారి మనం ధన్యులు అవుతాం. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచై నమః, ఓం పద్మాలయాయై నమః, ఓం పద్మాయై నమః, ఓం శుచయై నమః, ఓం స్వాహాయై నమః, ఓం స్వధాయై నమః, ఓం సుధాయై నమః, ఓం ధన్యాయై నమః, ఓం హిరణ్యై నమః, ఓం లక్ష్మీ నమః, ఓం నిత్యపుష్టాయై నమః, ఓం విభావర్యై నమః, ఓం ఆదిత్యాయై నమః, ఓం దిత్యై నమః, ఓం దీప్తాయై నమః, ఓం వసుధాయై నమః, ఓం వసుధారణ్యై నమః, ఓం కమలాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం కామాక్షై నమః, ఓం క్రోధసంభవాయై నమః, ఓం అనుగ్రహప్రదాయై నమః, ఓం బుద్ధ్యాయై నమః, ఓం అనఘాయై నమః, ఓం హరివల్లభాయై నమః, ఓం అశోకవనికాయై నమః, ఓం అశోకాయై నమః, ఓం అమృతాయై నమః, ఓం దీప్తాయై నమః, ఓం లోకశోక వినాశిన్యై నమః, ఓం ధర్మనిలయాయై నమః, ఓం కరుణాయై నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయై నమః, ఓం పద్మహస్తాయై నమః, ఓం పద్మాక్ష్యై నమః, ఓం పద్మసుందర్యై నమః, ఓం పద్మోద్భవాయై నమః, ఓం పద్మముక్షై నమః, ఓం పద్మనాభప్రియాయై నమః, ఓం రమాయై నమః, ఓం పద్మమాలాధారిణ్యై నమః,
ఓం దేవ్యై నమః ఓం పద్మిన్యై నమః ఓం పుణ్యగంధాయై నమః ఓం సుప్రసన్నాయై నమః ఓం ప్రసాదాభిముఖ్యై నమః ఓం ప్రభాయై నమః ఓం చంద్రసహోదర్యై నమః ఓం చంద్రాయై నమః ఓం చంద్రసహోదర్యై నమః ఓం చతుర్భుజాయై నమః ఓం చంద్రరూపాయై నమః ఓం ఇందిరాయై నమః ఓం ఇందుశీతలాయై నమః ఓం ఆహ్లాదజంజనన్యై నమః ఓం పుష్యై నమః ఓం శివాయై నమః ఓం శివకర్యై నమః ఓం సత్యై నమః ఓం విమలాయై నమః ఓం విశ్వజనన్యై నమః ఓం తుష్ట్యై నమః ఓం దారిద్ర్య దుఃఖ నివారణ్యై నమః ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః ఓం శాంతాయై నమః ఓం శుక్లమాలాంబరాయై నమః ఓం శ్రియాయై నమః ఓం భాస్కర్యై నమః ఓం బిల్వనిలయాయై నమః ఓం వరారోహాయై నమః ఓం యశస్విన్యై నమః ఓం వసుధారాయై నమః ఓం వసుంధరాయై నమః ఓం ఉదారాంగాయై నమః ఓం హరిణ్యై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం ధనధాన్యకర్యై నమః ఓం సిద్ధయ్యై నమః ఓం స్త్రైణసౌమ్యాయై నమః ఓం శుభప్రదాయై నమః ఓం నృపవేశ్మగతానందాయై నమః ఓం వరలక్ష్మీ నమః ఓం వసుప్రదాయై నమః ఓం శుభాయై నమః ఓం హిరణ్యప్రాకారాయై నమః ఓం జయాయై నమః ఓం మంగళాదేవ్యై నమః ఓం విష్ణువక్షలస్థితాయై నమః ఓం విష్ణుపత్యై నమః ఓం ప్రసన్నాత్యై నమః ఓం నారాయణ సమాశ్రితాయై నమః ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః ఓం దేవ్యై నమః ఓం సర్వోపద్రవనివారిణ్యై నమః ఓం నవదుర్గాయై నమః ఓం మహాకాళ్యై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మకాయై నమః ఓం త్రిలోకజ్ఞాన సంపన్నాయై నమః ఓం భువనేశ్వర్యై నమః ఓం వరలక్ష్మీదేవతాయై నమః నానావిధ పరిమళ మంత్ర పుష్ప అక్షతాం సమర్పయామి ధూపం వనస్పత్యైర్భవే దివ్యైః నానాగంధైః సంయుతైః ఆఘ్రేయం సర్వదేవానాం ధూపోయం ప్రతిఉష్యతాం శ్రీవరలక్ష్మీదేవతాయై నమః ధూపమాఘ్రాపయామి ఓం దీపం ఆ దీపానికి నమస్కారం చేసుకోండి అందరూ అనండి దీపలక్ష్మి నమోస్తుతే అమ్మవారు సంధ్యా సమయంలో ఆ దీప రూపంలో ఉంటుందన్నమాట అందుచేతనే దీపాంకురాం దీపం లక్ష్మీదేవి స్వరూపం అందుకనే ఆడవాళ్ళని ఏమన్నారో తెలుసునా ఇంటికి దీపం ఓం బోర్ నీళ్లు చల్లండమ్మ ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అర్ధంత్వా సత్యేన పరిశించామి సాయంకాలం చెప్పేటప్పుడు అర్ధంత్వా సత్యేన అనాలి ఇందాక అప్పుడు పెట్టినప్పుడు సత్యం అర్ధంత్వా సత్యేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ వరలక్ష్మీదేవతాభ్యో నమః ఓం నారికేళ శకర కాశ్మీర ఫల మధుర పదార్థాన్ని నివేదయామి తమలపాకు చేత్తో పట్టుకోండి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్యే మధ్యే పానం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి తాంబూలం పూగీఫలశ్చ కర్పూరైర్నాగవల్లీదళచ్యుతం ముక్తాచూర్ణం సమాయుక్తం తాంబూలం ప్రదూషితాం శ్రీ వరలక్ష్మీదేవతాభ్యో నమః తాంబూలం సమర్పయామి క్షీరాప్తి కన్యకకు నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం
మెల్లగా 3 సార్లు అక్కడే ప్రదక్షిణ చేయండి, జన్మ తరిస్తుంది. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాన్ కృపయా దేవి శరణాగత వత్సలే. అందరూ పెద్దగా అనండి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జగద్ధారిణి జగద్ధారిణి. ఓం వరలక్ష్మీదేవతాయై నమః. ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. మెల్లగా కూర్చోండి. ఓం నమస్కారం చేయండి, అనండి. నమస్తే లోకజననీ నమస్తే విష్ణువల్లభే పాహి మాం భక్తవరదే వరలక్ష్మీ నమోస్తుతే. ఓం నమస్కారం చేయండి. వరలక్ష్మి దేవతాయి నమః. సంతోషం. ఇప్పుడు అక్కడ తోరం ఉన్నది చూసారా, తీయకండి, అక్కడే ఉంచండి. ఆ తోరానికి ఆ కుంకుమ తీసుకోండి. ఓం ప్రథమ గ్రంథిం. సహజంగా 7, 8, 9 9 పోగులతో ఉండాలి. అది ఆ 9 పోగులు పెట్టారో లేదో కానీ 9 పోగులు ఉన్నట్టుగా మీరు 3, 5 లెక్కపెట్టి ఉండొచ్చు. 9 ఉండాలన్నమాట అసలు పద్ధతి. ఇలా కుంకుమ వేయండి. ఓం కమలాయై నమః. ప్రథమ గ్రంథిం పూజయామి. రమాయై నమః. ద్వితీయ గ్రంథం పూజయామి. లోకమాత్రే నమః. తృతీయ గ్రంథిం పూజయామి. విశ్వజనన్యై నమః. చతుర్థ గ్రంథిం పూజయామి. మహాలక్ష్మీ నమః. పంచమ గ్రంథిం పూజయామి. క్షీరాబ్ధితనయాయై నమః. షష్టమ గ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యై నమః. సప్తమ గ్రంథిం పూజయామి. చంద్రసహోదర్యై నమః. అష్టమ గ్రంథం పూజయామి. వరలక్ష్మీ నమః. నవమ గ్రంథిం పూజయామి. నమస్కారం చేసుకోండి. ఇందాక పూజ చేసిన కుంకుమ, ఇప్పుడు పూజ చేసిన కుంకుమ మీ ముఖాన పెట్టుకొని కాస్త కొంచెం పాపట్లో పెట్టుకొని పక్కనున్న ముత్తైదువుకి తర్వాత పెట్టండి. ముందు మీరు పెట్టుకున్న తర్వాత పెట్టండి. తోరము కట్టుకునేటప్పుడు శ్లోకం బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభి వృద్ధించ మమ సౌభాగ్యం దేహి మే రమే. పక్కామెకి వాయనం ఇచ్చినట్లుగా ఒక పండు ఉంటే పండు, పూలు ఆమె చేతిలో పెట్టండి. ఏవం సంపూజ్య కళ్యాణీ వరలక్ష్మీ స్వశక్తితః దాతవ్యం ద్వాదశాపూపం వాయనం హి ద్విజాతయే ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వై దదాతి చ ఇందిరా తారకోపాక్షం ఇందిరాయై నమో నమః. అమ్మా నీవే లక్ష్మీదేవి స్వరూపం. మా ఇంటికి వచ్చావు, నన్ను ఆనందింపచేశావు. నీకు ఇదే వాయనం, ఇస్తివాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం. అందరూ అక్షింతలు తీసుకోండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి కథ. యుగ యుగాల నుంచి వచ్చేటువంటి వరలక్ష్మి యొక్క దివ్యమైనటువంటి కథ. ఓం కథ చెబుతూ ఉన్నాను, శ్రద్ధాళువులై వినండి. శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహామునిలా చెబుతున్నాడు నైమిషారణ్యంలో. ఓ మునులారా, స్త్రీలకు సౌభాగ్యదాయకమైనటువంటి వ్రతం ఒకదానిని పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడు. లోకోపకారం కోరి ఈ వ్రతాన్ని గురించి మీకు తెలియచేస్తాను, శ్రద్ధగా వినండి. సూత మహర్షి చెబుతూ ఉన్నాడు. పూర్వము ఒకనాడు తన భస్మ సింహాసనంపై పరమేశ్వరుడు కూర్చొని ఉండగా నారద మహర్షి, ఇంద్రాది దిక్పాలకులు,
స్తుతి స్తోత్రములతో పరమశివుణ్ణి కీర్తించారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాథా, స్త్రీలు సర్వసౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించేటువంటి తగినటువంటి వ్రతం ఏదైనా మాకు తెలియచేయండి అని పార్వతీదేవి అడిగింది. అప్పుడు త్రినేత్రుడు, దేవి, నీవు కోరినటువంటి విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించేటువంటి ఒక వ్రతం ఉన్నది. ఆ వ్రతమే వరలక్ష్మీ వ్రతం. దానిని శ్రావణ మాసంలో 2 శుక్రవారాల నాడు ఆచరించాలి. అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరునితో అన్నది, దేవా, ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో మాకు వివరించండి. కాత్యాయని, విను. మగధ దేశంలో, పూర్వంలో మగధ దేశంలో కుండినము అని పేరు కలిగినటువంటి ఒక పట్టణం ఉన్నది. ఆ పట్టణము బంగారపు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె చాలా సుగుణవతి, వినయ విధేయతలు కలిగినది, భక్తి గౌరవములు కలిగినది, యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ప్రాతకాల కృత్యములు నెరవేర్చి పూర్తి చేసుకొని అత్తమామలకు సేవించి మితంగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది. వరలక్ష్మీ వ్రతానికి ఆది దేవత అయినటువంటి వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. ఈ వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు వస్తుంది అంటే, ఎప్పుడు పూజించాలి అంటే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం. ఒకవేళ కుదరకపోతే ఏ శుక్రవారం అయినా చేసుకోవచ్చు అని పురాణంలో రాశారు. శ్రావణ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు, నీవు కోరిన వరాలు కానుకలు ఇస్తానని చెప్పి అంతర్ధానమైంది. చారుమతి సంతోషించింది. హే జనని, నీ కృపాకటాక్షములు కలిగిన వారు ధన్యులు. వారు సంపన్నులుగా విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృత వరం వల్ల నీ దర్శన భాగ్యం నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది. అంతలోనే చారుమతికి మెలకువ వచ్చింది. ఇదని కలలో. ఇదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియచేసింది. వారు చాలా సంతోషించారు. చారుమతిని వరలక్ష్మీ వ్రతం చేసుకోవలసింది అని వారు తెలియచేశారు. ఊరులోని వనితలు చారుమతి కల గురించి విన్నవారై పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు. నేనొక్కదాన్నే సుఖం అనుభవించాలనుకోలేదు, అందరికీ తెలియజేసింది. నేనొక్కదాన్నే ఇంట్లో పూజ చేసుకోవడం కాదు, నలుగురు తరించాలి. కాబట్టి ఆ చారుమతి ఊళ్ళో అందరికీ చెప్పింది. అప్పటికే ఆమె మీద గౌరవం ఉంది. ఇప్పుడు ఆమె ఎలా ఉన్నది, తల్లో నాలుకలాగా చాటుగా చెప్పుకుంటూ ఉంటారు ఎంత మంచిది ఎంత మంచిది అని. ఆమె చెప్పినటువంటి మాటను జవదాటేవాళ్ళు కదా ఆడవాళ్ళందరూ. అందుకని ఆమె మాట యొక్క విలువ వలన ఈ కళ చెప్పేటప్పటికి వాళ్ళు కూడా ఆనందించి పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం ఎప్పుడో అని ఎదురు చూశారు. శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలో ఉన్నటువంటి స్త్రీలందరూ ఉదయమనే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి బయలుదేరారు. మంచి అలంకరించుకొని చారుమతి ఇంటికి వచ్చారు. చారుమతి తన గృహంలో మండపాన్ని ఏర్పరిచింది. నమస్కారం చేసుకోండి. మండపంపై బియ్యం పోసి పంచపల్వాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైనటువంటి ఆకులతో కలశాన్ని ఏర్పరిచింది. వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే అంటూ ఆహ్వానించింది. ఆ ప్రతిమలు ఎలా చేయాలి అంటే అలంకారం బంగారంతో చేయొచ్చు, వెండితో చేయొచ్చు, రాగితో చేయొచ్చు, ఏమి లేకపోతే మట్టితో చేయొచ్చు. అది కూడా కుదరకపోతే భక్తితో అమ్మవారిని మనస్సులో నిలుపుకోవాలి. అమ్మవారికి షోడశోపచారములు పూజ చేసింది. మనం ఎలా చేసాం? భక్ష్య భోజ్యములు నివేదించింది. చక్కగా 9 పోగుల తోరమును చేతికి కట్టుకున్నది. కట్టుకున్నారా? దండం పెట్టుకోండి. ఇలా ప్రదక్షిణలు నమస్కారం చేసింది. ఇంకా ఎప్పుడైతే చేసిందో అందరూ కూడా ఒక మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందెలు గల్లు గల్లున మోగినాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తమున నవరత్న ఖచిత కంకణాలు ధగధగా మెరిసినాయి. మూడవ ప్రదక్షిణ చేయగా అందరూ సర్వ ఆభరణ భూషితులైనారు.
వారు చేసిన ఈ వరలక్ష్మీ వ్రత ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఉన్న ఇతర స్త్రీల ఇళ్ళు కూడా ధన కనక వస్తు వాహనలతో నిండిపోయినాయి. మన ఇల్లు కూడా అలా నిండాలి. ఆయా స్త్రీలు ఇళ్ల నుండి రథగజ తురగ వాహనములతో వచ్చి వారి ఇళ్లకు తీసుకొని వెళ్ళారు. వీళ్ళందరూ అక్కడ వచ్చేసినాయి. మామూలుగా అయితే మోటార్ సైకిళ్ళు కార్లు వేస్తున్నారు, వాళ్ళ రథాలతో వచ్చారు. స్వామి ఇవన్నీ ఎక్కడంటే అమ్మవారు ఇచ్చింది దేవి, కుచేరుడు కనుక అన్నీ ఇచ్చినట్టుగా అలా వచ్చేసినాయి. ఆహా ఆనందం. వారంతా మార్గమధ్యంలో ఆ రథాల మీద వెళుతూ అందరూ చెప్పుకుంటున్నారు, చారుమతి ఎంత గొప్పది, చారుమతి ఎంత గొప్పది, చారుమతి వల్ల ఎంత పుణ్యం చేసుకున్నాం, రోజు ఉండే గోల, ఆహా ఈవేళ ఎంత మంచిది, ఎంత మంచిది, ఆహాహా మా జన్మ తరించింది అని ఆమెను వేణుళ్ళ పొగిడారు. వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మీ వ్రతంతో తామందరినీ, ఆమె తరించకుండా తామందరినీ మహద్భాగ్యవంతులను చేసింది అని ఆ చారుమతిని ప్రశంసించారు. వారంతా ప్రతి సంవత్సరం వరలక్ష్మీ వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి ఉన్నారు. సుఖజీవనం గడిపి అనంతరం ముక్తిని పొందారు. ఓ మునులారా, శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మీ వ్రత విధానాన్ని సవిస్తరంగా మీకు తెలియచేశాను. ఈ కథ విన్నా, వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్య ఐశ్వర్యములు సిద్ధిస్తాయి అని సూత మహర్షి చెప్పాడు. ఈ కథను విని అక్షింతలు శిరస్సుపై ఉంచుకోవాలి. ఆ తర్వాత ముత్తైదువులకు తాంబూలములు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదములు ఇచ్చి పూజ చేసి వారు కూడా తీర్థప్రసాదములు స్వీకరించాలి. అమ్మవారి నైవేద్యం చక్కగా పెట్టి ఆరగించి చక్కగా అమ్మవారి ఆనందించాలి. అతివలలో కళాభిషేకం దర్పణంగా కనపడుతుంది. ఈ ముఖ్యంగా ఈ వరలక్ష్మీ వ్రతంలో ఆడవాళ్ళు సౌందర్యాన్ని ఎలా రక్షించుకుంటారు అని. అలాగే ఈ ఒక పెద్ద కొబ్బరికాయని తీసుకొని వచ్చి, చిన్న సైజు కొంచెం మంచి కొబ్బరికాయని తీసుకొని వచ్చి దాని కళ్ళు, ముక్కులు, చెవులు, నోరు దిద్ది చక్కగా కలశం మీద ఉంచి చీరగట్టి ఆభరణాలన్నీ వేసి ఆ వరలక్ష్మీదేవిని కూడా ఇలా పటంగా కాకుండా అలా కూడా చేసేటువంటి ఆచారాలు మనల్లో ఉన్నాయి. అలా చేస్తే కూడా పుణ్యమే. ఆమెను వరలక్ష్మిగా సృష్టిస్తారు. కొబ్బరి బండంలో నీళ్లు, కొబ్బరికాయని చాలా విశేషం ఉన్నదన్నమాట. 9 రకాల పిండి బండలతో ముష్టాన్న నైవేద్యం పెడతారు. 9 దారపూగులతో చక్కగా ఈ అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి తోరాన్ని కట్టుకొని అందరూ శుభప్రదులవుతారు. 2 అక్షింతలు మీ శిరస్సును వేసుకోండి. 2. ఇప్పుడు ఈ కార్యక్రమం పూర్తయింది. ఇప్పుడు మళ్ళీ లేవాలి. తాతా పురశ్చాద్యముజాజహార శక్రప్ర విద్వాన్ ప్రతిదశ్ర ఓం రాజాధిరాజాయ ప్రశంసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మఖ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయు, ఓం తదాత్మా, ఓం తత్సత్యం, ఓం తత్సర్వం, ఓం తత్పురోర్నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతి త్వదాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్వరోం అథైతం విష్ణవే చరుర్వపతి యజ్ఞో వై విష్ణు యజ్ఞ ఏవాన్ ప్రతిష్టతి శ్రోత్రజుహోతి విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ ప్రతిష్టాయై స్వాహేతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మహాలక్ష్మీద విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ధనుర్ధరాయ విద్మహే సర్వసిద్ధేత ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్ ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాత్ ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందిర
ఆనందకటాక్షలబ్ధ విభోద్ బ్రహ్మేంద్ర గంగాధరాం వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మిశ్చ ప్రసన్న మమ సర్వదా వరాంకుశోపాశమభీతిముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఓం వరలక్ష్మీదేవతాభ్యో నమః. నానావిధ పరిమళ మంత్ర పుష్పక్షితాం సమర్పయామి. నమస్కారం సమర్పయామి. మనస్సులో ఉన్న కోరిక నుంచొని అమ్మవారి కళ్ళు మూసుకొని చక్కగా చెప్పుకోండి. మీకేమేమి కావాలనుకున్నారో మా జగన్మాత మాకు అన్నీ సమకూరేటట్టు చేయి, కష్టాలన్నీ తొలగించు అనండి. మా ఇంట వెంట జంట కంట ఉండి నన్ను నా కుటుంబాన్ని సదా రక్షించు తల్లి, నీవే దిక్కో. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ